వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం నాయుడుపేటలోని టంగుటూరి ప్రకాశం పంతులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ సహకారంతో రోటరీ క్లబ్ నాయుడుపేట వారి ద్వారా 500 జతల బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో దాతల సహకారంతో రోటరీ సభ్యుల యొక్క ఐకమత్యమైన కృషితో అనేక సేవా కార్యక్రమం చేస్తున్నాం. మా ప్రధాన అజెండా పేదలకు విద్య, వైద్యం, ఒంటరి మహిళలకు ఆర్థిక అభివృద్ధి అని తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, తరగతులకు నిమిత్తం లేకుండా చదువు, ఆటపాటల నందు అన్నిట్లోనూ ప్రతిభ కనబరిచిన 3 విద్యార్థులకు ఉన్నత చదువులకు, ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తూ వారికి భవిష్యత్తులో అవసరమైన అనేక ప్రోత్సాహాలు ఇస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగురయ్య, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్వశ్రీ రామ్మోహన్ గారు, ప్రభాకర్ గారు, హెచ్ఎస్ శ్రీనివాస్ గారు, చంద్ర గారు, టీవీ శంకర్లాల్ గారికి మా పాస్టర్ గారు స్వాగతం అవుతున్నాం. కృష్ణవేణమ్మ అమ్మ ఫౌండేషన్ వారు ఆమె దాతృత్వంతో ఈ బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చేసినందువల్ల వాళ్ళకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మీకు ఈ బట్టలు సప్లై చేయటం ఇష్టం జరుగుతుంది. కానీ మీకు ఆల్రెడీ గవర్నమెంట్ యూనిఫాము 2 జతలు ఇచ్చేస్తుంది. ఇది యూనిఫామ్ మాత్రం కాదు, సివిల్ డ్రెస్, ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే ఈ బట్టల్ని ఉపయోగించాలి. యూనిఫామ్గా స్కూల్కి వేసుకొని రాకూడదు. కొంతమంది పిల్లలు అదే బట్టల్ని స్కూల్కి వేసుకొస్తారు, ఆ బట్టలతోనే బయట ఆడుకుంటారు, మళ్ళీ ఆ బట్టలతోనే మళ్ళీ మాసిపోయిన బట్టలతో మళ్ళీ వస్తుంటారు. అట్ట కాకుండా ఇంటికి పోయినప్పుడు యూనిఫామ్ తీసేసి ఈ బట్టలు వేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఆ యూనిఫామ్ వేసుకొస్తే 4 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మా సంస్థ ద్వారా విద్యార్థులకి, చదువుకునే పిల్లలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో అమ్మ ఫౌండేషన్ వారు ఈ బట్టలు సెలెక్ట్ చేశారు. మీ 50 రోజుల్లో మీకు ఏదైనా కావాల్సింటే చిన్న సహాయాలు మా క్లబ్ తరఫున అన్ని విధాలుగా సహాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. 1st, 2nd, 3rd వచ్చిన పిల్లలకి అన్ని రకాలుగా ఆర్థిక సహాయము మరియు అనేక రకమైన స్పోర్ట్స్ సహాయము అందిస్తాం. అందరూ వస్తారా? పోటీ పడతారా? చదువులోనే కాదు, ఆటల్లో కూడా పోటీ పడాలా. ఆల్ రౌండ్, చదువులు, ఆటలు అన్నింటిలోనూ ఆల్ రౌండ్ ఉండాలా. ఎస్ఐ రైటింగ్లోను, చదువులోను, స్పోర్ట్స్లోను అన్ని మిక్సింగ్ సార్. అన్ని మిక్సింగ్ అయిన పిల్లలకి మనం ఖచ్చితంగా ప్రోత్సాహాలు ఇస్తాము. భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా బాగా చదివే అవకాశం కూడా మనం కల్పిస్తాం. పోతే ఈ బట్టల విషయం వచ్చేసి ఇప్పటికే మేము మించి 7,000 జతలు దానం చేస్తున్నాం మన రోటరీ క్లబ్ తరఫున. ఒక అర్హులైన పేదలకు మాత్రమే ఈ బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ బట్టలు ఏంటంటే ఇంటికాడ మాత్రం వాడుకోవాలా. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చింది 2 జతలు సార్. ఈ 2 జతలు ఏం చేస్తున్నారంటే ఇంట్లో అది వాడుతున్నారు, బయట అది వాడుతున్నారు, త్వరగా చిరిగిపోతున్నాయి అన్నమాట. సో మా నాగురు సహృదయంతో ఇటువంటి బట్టలు ఇచ్చారు. ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీ పరిగణనలో మీ చుట్టుపక్కల స్కూల్స్ ఎవరైనా అవసరమైతే మా దృష్టికి తీసుకొచ్చినట్లా మేము ఇంకా బట్టలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము.